Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of Ncert line to line explanation of Haloalkanes and Haloarenes. In the previous video, మనం discuss చేసాం optical activity and chirality చూసాం. In this video, we are going to discuss about the retention, inversion and racemization. ఓకేనా? వాట్ యు మీన్ బై రిటెన్షన్? అసలు రిటెన్షన్ అంటే ఏంటి? ఒక సింపుల్ ఫామ్లో చెప్పాలంటే రిటెన్షన్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ రియాక్టెంట్లో ఏదైతే ఏంటంటారు కాన్ఫిగరేషన్ ఉందో, దట్ మీన్స్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఉందో, మన ప్రోడక్ట్ వచ్చేసరికి కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద ప్రెజర్వేషన్ ఆఫ్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్స్ టు అన్ అసిమెట్రిక్ సెంటర్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక కెమికల్ రియాక్షన్ లేదా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు కైరల్ కార్బన్ ఏదైతే ఉందో దాని యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది ఏంటి, అసిమెట్రిక్ సెంటర్ అన్నా కైరల్ కార్బన్ అన్నా కూడా సేమ్ కదా. ఓకేనా? అసిమెట్రిక్ సెంటర్ అన్నా కైరల్ కార్బన్ అన్నా కూడా సేమ్ టు సేమ్. దాని యొక్క ప్రెజర్విటీ అంటే దాని యొక్క అరేంజ్మెంట్స్, డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సేమ్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇక్కడ కార్బన్ ఉంది. ఓకేనా? ఇయర్ కార్బన్, ఇయర్ వన్ డిఫరెంట్ గ్రూప్, ఇది డిఫరెంట్ అటాచ్మెంట్ హైడ్రోజన్, అండ్ ఇక్కడ ఎథైల్ గ్రూప్ అనేది డిఫరెంట్ అటాచ్మెంట్ అనమాట. ఇది కైరల్ కార్బన్ కదా. దిస్ కార్బన్ ఈస్ కాల్డ్ కైరల్ కార్బన్ ఆర్ వేరే నేమ్ ఏంటి, అసిమెట్రిక్ సెంటర్ ఆర్ స్టీరియో సెంటర్. ఓకేనా? దీనికి 3 నేమ్స్ అనమాట. ఓకే, ద రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద ప్రెజర్వేషన్ ఆఫ్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్స్ టు అన్ అసిమెట్రిక్ కార్బన్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ జరిగింది. రియాక్షన్ జరిగినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయిపోయి ఇక్కడ ఏమవుతుంది, oxygen having the 2 lone pair of electrons, it donates one of its lone pair to this electrophile. So it is removed as an H2O కింద బయటకు వస్తుంది. ఓకేనా? దిస్ కార్బన్ హ్యావింగ్ ది పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఏమొచ్చి Cl మైనస్కి బాండ్ ఫామ్ అయిందనమాట. మనకి బిఫోర్ రియాక్షన్లోని ఆఫ్టర్ రియాక్షన్లో చూసినట్లయితే ఈ యొక్క పర్టికులర్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? పర్టికులర్ రియాక్షన్ ఇక్కడ అసిమెట్రిక్ కార్బన్ అనేది ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ ఈ పార్ట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది రియాక్టెంట్లో ఉన్న పార్ట్ సేమ్ టు సేమ్ ఇన్ ప్రోడక్ట్లో కూడా సేమ్ ఉందన్నమాట. ఇటువంటి కాంపౌండ్స్ని ఏమంటారంటే ఇటువంటి రియాక్షన్ రిటెన్షన్స్ అంటారు అనమాట. ఓకేనా? సేమ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది అనమాట. కాన్ఫిగరేషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ లైన్స్. ఇన్ జనరల్ ఇఫ్ డ్యూరింగ్ ఎ రియాక్షన్ నో బాండ్ టు ద స్టీరియో సెంటర్ ఇస్ బ్రోకెన్. అంతే కదా, ఇటువంటి బాండ్ కూడా స్టీరియో సెంటర్లో ఉన్నటువంటి ఏ బాండ్ కూడా బ్రేక్ అవ్వటం లేదు. ద ప్రొడక్ట్ విల్ హ్యావ్ ద సేమ్ జనరల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్స్ అరౌండ్ ద స్టీరియో సెంటర్ యాజ్ దట్ ఆఫ్ రియాక్టెంట్. రియాక్టెంట్లో ఈ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్గా ప్రోడక్ట్లో కూడా సేమ్ టు సేమ్ ఉందని ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు. సచ్ రియాక్షన్ ఈజ్ సాడ్ టు బి ప్రొసీడ్ విత్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. దీన్నే రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు. కన్సిడర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో this is an example of retention. Okay, I hope this concept is clear to you. Next one, it is important to note that configuration at a symmetric center in the reactant and product is same, but the sign of optical rotation has changed in the product. ఇక్కడ ఏమైంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒకసారి క్లియర్ చేద్దాం మొత్తం అంతా. ఈ నెక్స్ట్ పాయింట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్లో ఇవే లైన్స్ కింద స్టేట్మెంట్స్ కింద ఇచ్చేస్తూ ఉంటాడు. ఇయర్ అబ్జర్వ్ చేసాం కదా, 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైంది, స్టేట్మెంట్స్ ఎన్సీఆర్టీలో ఉన్న లైన్స్ అనేవి స్టేట్మెంట్స్ కింద ఇస్తాడు అనమాట. దట్స్ వై స్టూడెంట్స్ ఫీల్స్ దట్ పేపర్ ఇస్ డిఫికల్ట్. ఓకేనా? లైన్స్ అనేవి కూడా మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా మన ఎన్సీఆర్టీ అనేది లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూడకపోతే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంది. ఓకేనా? 2023 పేపర్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ వీ కంప్లీటెడ్ 8 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. దట్ మీన్స్ 40 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. రిమైనింగ్ వీ హ్యావ్ 2 పార్ట్స్, దట్ మీన్స్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? గో టు ద ప్లేలిస్ట్ అండ్ సెర్చ్ ద నీట్ PYQ 2023. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ టు సేమ్ కార్బన్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి కదా. ఈ పార్ట్ ఏదైతే ఉందో అసిమెట్రిక్ పార్ట్ అనేది ప్రోడక్ట్లో కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇవి చేంజెస్ అనమాట. ఓకేనా? ది సైన్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్ హెస్ చేంజ్డ్ ఇన్ ద ప్రొడక్ట్. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది అనమాట. ఓకేనా?
ప్రొడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇదే ఒక స్టేట్మెంట్ కింద ఇస్తాడు అనమాట. ఓకేనా? దెర్ ఈస్ ప్రాబిలిటీ ఉంది, ఇది ఒక స్టేట్మెంట్ కింద రావచ్చు. ఇక్కడ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్లోని ప్రొడక్ట్లో ఉన్నటువంటి రియాక్టెంట్లో ఉన్నటువంటి సైన్ ప్రొడక్ట్కి వచ్చేసిన తర్వాత సేమ్ ఉంటుందా, ప్రెజర్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా అని అడుగుతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ సో బికాస్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ విల్ హ్యావ్ సేమ్ కాన్ఫిగరేషన్ అట్ అసిమెట్రిక్ సెంటర్ మే హ్యావ్ డిఫరెంట్ ఆప్టికల్ రొటేషన్. ఒకే కార్బన్కి ఏమంటున్నాడు ఇక్కడ రీజన్, దిస్ ఈజ్ సో బికాస్ ఎందువల్ల ఎలా ఉంటుందంటే టూ డిఫరెంట్ కాంపౌండ్స్ విత్ సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్నాయి అట్ అసిమెట్రిక్ సెంటర్ దగ్గర మే హ్యావ్ డిఫరెంట్ ఆప్టికల్ రొటేషన్ అనేది ఉంటుంది అంటాడు అనమాట. ఓకేనా? వన్ మేబీ డెక్స్టో రొటేటర్ అవుతుంది అండ్ అనదర్ మేబీ లీవో రొటేటర్ అవుతుంది అనమాట. ఓకే, డెక్స్టో రొటేటర్ అంటే పాజిటివ్ సైన్, లీవో రొటేటర్ అంటే నెగిటివ్ సైన్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఇన్వర్షన్. నెక్స్ట్ 3 కాన్సెప్ట్స్ ఏంటి, ఇన్వర్షన్, రిటెన్షన్ అండ్ రేషనలైజేషన్స్ అనేవి ఒక పాయింట్లో ఇస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిటెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇన్వర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ రెండింటికి కలిపి వచ్చేది ఏంటి, రేషనలైజేషన్ అనమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్లో వి డిస్కస్ మన ఇన్వర్షన్ రేషనలైజేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ ద రిటెన్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా? ఇయర్ కార్బన్ ఏంటి, ఈ కార్బన్ అనేది కైరల్ ఎక్కెరలా, అబ్సల్యూట్లీ కైరల్ కాంపౌండ్. వై బికాస్ ద కార్బన్ కంటైనింగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఈ కాంపౌండ్ అనేది ఎక్స్ అనే వై అనే కాంపౌండ్తో రియాక్ట్ అయిందనమాట. అంటే ఇక్కడ ఎక్స్ని రీప్లేస్ చేసి ఏమవుతుంది, వై అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్టీరియోకెమిస్ట్రీ అనేది సేమ్ టు సేమ్ ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదే వై అనేది ఏమవుతుంది, అబ్జర్వ్ అయింది. ఓకేనా? ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ అటాక్ అయింది, ఇది ఇటు సైడ్ వచ్చి అటాక్ అయింది అనమాట. ఇదేంటి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి ఉంది, ఫ్రంట్ సైడ్ నుండి ఉంది అనమాట. అందువల్ల ప్రొడక్ట్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి, ఇక్కడ ఈ వై అనేది మనకి ఇటు సైడ్ ఉంది, అంటే ఇట్స్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఈ రెండు కూడా కలిపితే వై అనేది ఏదైతే ఉందో ఏ అండ్ బి కలిపితే వచ్చినటువంటి ఏంటి, ఈ రెండు టూ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇందులో ఇన్వర్షన్ ఏంటి, రిటెన్షన్ ఏంటి, రేషనలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. there are 3 outcomes for a reaction at asymmetric carbon atom. ఇక్కడ asymmetric carbon దగ్గర మనకి 3 outcomes ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, when a bond directly linked to an asymmetric carbon atom is broken, consider the replacement of group X by Y in the following reactions. ఇక్కడ ఏమంటున్నాం, మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఎక్స్ బాండ్ బ్రేక్ అయినట్లయితే హాలోజన్ వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇఫ్ ఏ ఈజ్ ద ఓన్లీ కాంపౌండ్ అబ్టైన్డ్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద రిటెన్షన్. ఏ అనేది ఓన్లీ కాంపౌండ్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది వైతో రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఏ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఏమైంది, ఇటువంటిలో ఎటువంటి కాన్ఫిగరేషన్ చేంజ్ లేదన్నమాట. దీన్ని ఏమంటారు, రిటెన్షన్. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ సేమ్, ఇక్కడ CH2 అండ్ హైడ్రోజన్ CH3 వచ్చింది. సో ఇటువంటి చేంజ్ అవ్వలేదు కదా, సో దీన్ని ఏమంటారు, రిటెన్షన్ అంటారు. ఇఫ్ P ఈస్ ద ఓన్లీ కాంపౌండ్ అబ్టైన్డ్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్. అంటే ఇన్వర్షన్ అంటే దీనికి ఆపోజిట్లోనే కదా ఉంది. అంటే మిథైల్ గ్రూప్ అనేది టువర్డ్స్ ఉంది, హైడ్రోజన్ ఇవే ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఇన్వర్షన్ ఉంది కదా, దీనికి రివర్స్లో ఉంది కదా. అందువల్ల మనం ఏమంటాం, దిస్ ప్రొడక్ట్ ఈస్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ద కాన్ఫిగరేషన్ హ్యాస్ బీన్ ఇన్వర్టెడ్ ఇన్ బి. బీలో ఏమవుతుంది, ఇన్వర్ట్ అయిందనమాట. ఇన్వర్ట్ అవ్వడం దాన్ని ఇన్వర్స్ అంటూ ఉంటాం. ఇన్వర్స్ అంటే ఏంటి, ఆపోజిట్లో ఉండడం. దీనికి ఆపోజిట్ ఇదే కదా, దీన్ని ఎలా రొటేట్ చేసాం అనుకోండి, మిర్రర్ ఇమేజెస్ ఇదే కదా అవుతుంది. సో ఈ విధంగా ఉండడం దాన్ని ఏమంటారు, ఇన్వర్షన్ అంటారు. ఐ హోప్ రిటెన్షన్ అంటే ఏంటి, ఇన్వర్షన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాం. ఓకేనా? ఇన్వర్షన్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాం. ఈ రెండు బోత్ ఏ అండ్ బి కలిపాం అనుకోండి, మిక్స్ చేసినట్లయితే దాన్ని మనకి ఏమంటారు, ఇఫ్ 50% మిక్స్చర్ ఆఫ్ ఏ అండ్ బి, రెండింటిని కూడా అప్టైన్ అయినట్లయితే దాని ప్రాసెస్ తీసుకోవాలి రేషనలైజేషన్. A+B అనేది ఉంది కదా, ఇక్కడ ఇండికేట్ చేశాడు కదా, A+B ఎప్పుడైతే వచ్చింది దీన్ని రేషనలైజేషన్ అంటాడు. రేషనలైజేషన్. ఓకేనా? ఐ హోప్ ఇన్వర్షన్ అంటే ఏంటి, రిటెన్షన్ అంటే ఏంటి, రేషనలైజేషన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ ప్రొడక్ట్ ఈస్ ఆప్టికల్ ఇండక్టివ్. ఎప్పుడైతే ఒక రేషనలైజేషన్ మిక్స్ అయింది అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఇది ఆప్టికల్ రొటేషన్ ఏమైంది, ఆప్టికల్ రొటేషన్ అనేది జీరో అయిపోయింది. ఓకేనా? జీరో అయిపోతే ఇది ఏమవుతుంది, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అవుతుంది. ఆప్టికల్లీ
ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఓకేనా, రేస్మైజేషన్ అనేది ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అనమాట. నెక్స్ట్, యాజ్ వన్ ఐసోమర్ విల్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు వన్ అనదర్. రేస్మైజేషన్ ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో జీరో ఆప్టికల్ రొటేషన్, దెన్ దీస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. ఐ హోప్ ఇన్వర్షన్, రిటెన్షన్ అండ్ రేస్మైజేషన్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో SN1కి SN2కి అప్లై చేస్తాం అనమాట. ఓకేనా, నౌ లెట్ us ఫ్రెష్ లుక్ ఆఫ్ SN1 అండ్ SN2. మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న SN1 న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ SN1 అండ్ SN2 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో ఫ్రెష్లో ఒకసారి చూసాం అనుకోండి, మనకి క్లియర్ కట్గా ఈ స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లే ఇప్పుడు ఏం చేస్తాం, స్టీరియోకెమిస్ట్రీ ఆస్పెక్ట్ టైప్లో చూస్తూ ఉంటాం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుని అప్పుడు మ్యాటర్ అనేది ఒకసారి కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఏముంది, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. OH ఉంది. OH అనేది అటాచ్మెంట్ జరిగింది కాబట్టి ఇదైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ అనేది దీనికి ఏ విధంగా ఉంది, ఇన్వర్స్లో ఉందా సేమ్గా ఉందో చూద్దాం. ఇక్కడ ఒకసారి మ్యాటర్ వద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఆల్కైల్ హ్యాలైడ్, ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ యాజ్ అన్ రిజల్ట్ ఆఫ్ SN2 మెకానిజం. SN2 మెకానిజంలో వచ్చిన ప్రొడక్ట్ ఏమవుతుంది, యాజ్ ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ యాజ్ కంపేర్డ్ టు ద ప్రొడక్ట్ రియాక్టెంట్. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏమైంది, దీనికి ఆపోజిట్లో ఉంది, ఇన్వర్సల్లో ఉంది. ఇన్వర్సల్లో ఉంటే మనం ఏమంటాం, ఇన్వర్టర్లో ఉంటే ఇన్వర్సల్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది SN2 రియాక్షన్ కదా, SN2 ఇదేంటి, దీన్ని ఏమో ఆక్టేన్ 2-ol అనమాట. ఆక్టేన్ 2-ol అనేది OH మైనస్ న్యూక్లియోఫైల్తో అటాక్ చేసినప్పుడు ఏంది, కాన్ఫిగరేషన్ ఇన్వర్షన్ అయింది అనమాట. సో దీస్ ఆర్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో SN2 అనేది ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది, SN2 అనేది ఇన్వర్షన్లో, SN2 రియాక్షన్ అనేది ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ ద న్యూక్లియోఫైల్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద సైడ్ ఆపోజిట్ టు ద వన్ వేర్ ద హాలోజన్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్. ఎప్పుడైతే హాలోజన్ ఆటమ్ అనేది ఉన్నదో, ఇక్కడ మనం SN2లో ఆల్రెడీ డిస్కస్ చేసిన OH అనేది బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎట్లా అటాక్ అయినట్లయితే లివింగ్ గ్రూప్. ట్రాన్సిషన్ స్టేట్ ఒకసారి వేద్దాం, ట్రాన్సిషన్ స్టేట్ సింపుల్ వేద్దాం. ఓకే, మెథైల్ గ్రూప్ వేస్తాను. ఇక్కడ ఏమైంది, బ్యాక్ సైడ్ నుండి OH గ్రూప్ వస్తుంది అండ్ Br మైనస్ అనేది లివింగ్ గ్రూప్ కింద వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ స్టేట్ అనేది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది అనమాట, మనం అబ్జర్వ్ చేయలేము. ఎందువల్ల అంటే ఇక్కడ కార్బన్ వ్యాలెన్స్ ఎంత అయిపోతుంది, పెంటా వ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అనేది 5 అయిపోతుంది, టెట్రాహైడ్రల్ పోయి 5 బాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ట్రాన్సిషన్ స్టేట్ని అబ్జర్వ్ చేయాలి అనమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా ఉండదు. సో ఏమవుతుంది, OH మైనస్ బ్యాక్ సైడ్ అటాక్ అయితే ఏమవుతుంది, కంప్లీట్లీ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా, వెన్ 2-bromo octane ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ రియాక్షన్ గురించి మొత్తం అంతా వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో SN2 రియాక్షన్ ఏం జరుగుతుందంటే ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకే, ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ద SN2 రియాక్షన్ ఆప్టికల్ యాక్టివ్ హ్యాలైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అకాంపైన్డ్ బై ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఓకేనా, నౌ లెట్ us కమ్ టు ద SN1. ఆప్టికల్ యాక్టివ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి SN1లో తీసుకున్నట్లయితే ఇవి అకాంపైన్డ్ బై రేస్మైజేషన్స్ ప్రొడక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా రేస్మైజేషన్ అవుతుంది, కెన్ యూ థింక్ ఆఫ్ రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెన్స్, ఎందువల్ల రేస్మైజేషన్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారని అడుగుతున్నాడు అనమాట. Actually, the carbocation formed in the slow step being sp2 hybridized, that means planar, that means achiral అనమాట. ఇక్కడ ఫామ్ అయింది ఏదైతే ఉందో కార్బోక్యాటన్ అనేది ఇది అకైరల్ అవుతుంది అనమాట. The attack of nucleophile may be accomplished from either side of the plane of carbocation, result in the mixture of products, one having the same configuration, attaching on the same position as alkyl halide, and other having the opposite configuration. That means OH attached on the side opposite to the halide ion. ఇక్కడ మనం సింపుల్ ఇప్పటి వరకు ఏం చేస్తాం, మ్యాటర్ చదివాం కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా రియాక్షన్లో చూసినట్లయితే మనకి క్లియర్ కట్ అర్థం అవుతుంది అనమాట. మన ఫస్ట్ SN2 రియాక్షన్ అనేది డైరెక్ట్గా సింగిల్ స్టెప్, కానీ SN1 రియాక్షన్ అనేది 2 స్టెప్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, స్టెప్ 1లో కార్బోక్యాటన్ Br మైనస్ అనేది బయటకు వెళ్ళిపోయి ఏం ఫామ్ అవుతుంది, కార్బోక్యాటన్ ఫామ్ అయింది. ఈ కార్బోక్యాటన్ అనేది ఇప్పుడు క్యాటన్ హైబ్రిడైజేషన్ ఎంత అవుతుంది, sp2 హైబ్రిడైజ్డ్ అవుతుంది, ప్లానార్ ఇది అకైరల్ అవుతుంది అనమాట. ఓకేనా, అకైరల్ కార్బన్ అవుతుంది. ఇక అకైరల్ కార్బన్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ని ఈ విధంగా ఇండికేట్ చేశాడు అనమాట. ఓకేనా, ప్లానర్ అన్నాడు కదా.
ప్లాన్ అనేది కింద రాసుకున్నాడు కార్బోక్యాటన్. ఇప్పుడు OH మైనస్ ఈ న్యూక్లియోఫైల్ అటాచ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, అటాక్ అనేది న్యూక్లియోఫిలిక్ అటాక్ అనేది ఫ్రమ్ టాప్ సైడ్ నుండి రావచ్చు అండ్ బాటమ్ సైడ్ నుండి రావచ్చు. ప్రాబిలిటీ అనేది 2 ఉన్నదన్నమాట. దట్స్ వై టాప్ సైడ్ నుండి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్, దట్ మీన్స్ లీవో రొటేటరీ అనుకుందాం. బాటమ్ సైడ్ నుండి వచ్చిన దాన్ని డెక్స్ట్రో రొటేటరీ అనుకుందాం. సో ఏమైంది, రేస్మైజేషన్ అనేది ఫామ్ అయింది అనమాట. సో రేస్మైజేషన్ కాంపౌండ్స్ అనేది ఆప్టికల్లీ యాక్టివా, ఆప్టికల్లీ ఇన్యాక్టివా? సో రేస్మైజేషన్ ఉంటే ఏమవుతుంది, క్యాన్సిల్ టు ఈచ్ అదర్, ఆప్టికల్ రొటేషన్ 0 అయిపోతుంది. సో దీస్ కాంపౌండ్స్ ఆర్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్ అవుతాయి అనమాట, సైడ్ ఆపోజిట్ టు ద అదర్. This may be illustrated by hydrolysis of optically active 2-bromobutane, which results in the formation of plus or minus 2-butanol. This is another example అన్నమాట. ఓకేనా, 2-bromobutane తీసుకొని కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసాడు, ఇదే కదా 2-bromobutane అంటే. ఓకేనా, హియర్ 1 2 3 4 అన్నమాట. ఈ 2-bromobutane తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 ఏమైంది, కార్బోక్యాటన్ ఫామ్ అవుతుంది. కార్బోక్యాటన్ అనేది ప్లానార్ sp2 హైబ్రిడైజ్డ్ కాబట్టి OH మైనస్ అటాక్ అనేది టాప్ నుండి రావచ్చు, బాటమ్ నుండి అటాక్ అవ్వచ్చు అనమాట. సో వి కన్క్లూడెడ్ దట్ SN2 రియాక్షన్, SN1 రియాక్షన్ ఈజ్ రేస్మైజేషన్. ఓకేనా, ఇక్కడ కాన్క్లూజన్ చూద్దాం ఒకసారి. కాన్క్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏమవుతుంది, వి కన్క్లూడెడ్ దట్ SN2 రియాక్షన్ అనేది inversion of configuration అవుతుంది. ఓకేనా, అదేవిధంగా SN1 రియాక్షన్ ఏదైతే ఉందో రేస్మైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్లస్ అండ్ మైనస్ ఫామ్, దట్ మీన్స్ డెక్స్ట్రో and levo rotatory. ఓకేనా, these 2 points are very important with respect to exam point of view. By knowing of these, SN2 is an inversion of configuration, SN1 is an రేస్మైజేషన్, you can easily get the answers. Okay, I hope these concepts are clear అనుకుంటాం. రిటెన్షన్, ఇన్వర్షన్ అండ్ రేస్మైజేషన్, అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి కైరల్ అండ్ ఆప్టికల్ యాక్టివిటీ అండ్ కైరాలిటీ. These are very important stereochemical aspects with respect to nucleophilic substitution reactions. Okay na, ఈ 2 videos అనేవి చాలా ఇంపార్టెంట్. I hope this concept was clear to you. Please do subscribe for more videos and updates. Thank you for watching.